ఈ సాయంకాలము ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రభు యొక్క శిలువ ధ్యానాలు ఆలయాల్లో ధ్యానం చేయవలసినటువంటి వారై ఉంటున్నారు. కానీ మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 89,000 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. భారత్లో కూడా 150 మంది. మరి ఇటలీ, తర్వాత స్పెయిన్, అమెరికా మొదటి 2-3 స్థానాల్లో ఉంటున్నవి. మరి ఇంకా ఇరాన్, ఫ్రాన్స్, బ్రిటన్, బెల్జియం, ఇవన్నీ దేశాల్లో కూడా ఈ కోవిడ్ మరణాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దినము యేసు ప్రభు వారు సర్వ మానవాళి కొరకై 2000 సంవత్సరాల క్రితము ఆ సిలువనెక్కి మరి ఈ దినము చనిపోయాడని ఆ క్రైస్తవులందరూ కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నమ్ముతూ ఉన్నారు. మరి ఆయన మరణం గురించి బైబిల్ అంతట్లో ఏమి చెప్తున్నా? ఈ దినము యేసు ప్రభు వారు సిలువలో 7 మాటలు పలికాడు. అది మత్తయి సువార్తలో 1 మాట, యోహాను సువార్తలో 3 మాటలు, లూకా సువార్తలో 3. అవి మరి మనమందరం ఈ దినం ధ్యానం చేశాం. అయితే ఈ దినం నేను ఆ సిలువలో పలికినటువంటి 7 మాటలు కాకుండా మరి ఈ గుడ్ ఫ్రైడేని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, లేక యేసు ప్రభు వారు ఎందుకు శ్రమ పడవలసి వచ్చింది, నేను కొద్ది నిమిషాలు మరి ఈ దినం నేను ధ్యానంలో నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ అంతట్లో కూడా క్రీస్తు శ్రమ పడాలి, మెస్సియా అని పౌలు అపోస్తల కార్యం అంతట్లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అనేక చోట్ల కూడా తెలియజేస్తున్నాడు. పాత క్రొత్త నిబంధనలోని అనేక వాక్యాల్లో కూడా క్రీస్తు మరణం గురించి రాయబడినది. మరి యేసు ప్రభు వారు ఇది సీక్రెట్ గా లేక రహస్యంగా ఈ విషయాలు ఏవి కూడా చెప్పలేదు తన మరణం గురించి. కానీ బహిరంగంగా మరి నేను ఒక లేఖన భాగాన్ని మీ కొరకు చదువుతాను. మార్క్సు వార్త 8వ అధ్యాయంలోని ఒక లేఖన భాగము. మరి ఇది 3 సువార్తల్లో కూడా రాయబడి ఉంటున్నది. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు వారు నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి శిష్యులను అడిగినప్పుడు వారు ఒక్కొక్కరు ఒక రీతిగా చెప్పారు. పేతురైతే నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు, యు ఆర్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్ అని అన్నాడు. మరి యేసు ప్రభు వారు అన్నారు, పేతురు, సిమోను, మనుషులు లేక రక్తమాంసములు ఈ విషయాన్ని నీకు బయలుపరచలేదు, కానీ పరలోకమందున నా తండ్రే నీకు బయలుపరిచాడు అని చెప్పాడు. అదే విషయం మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో కొంచెం వివరంగా, అనగా క్రీస్తు యొక్క శ్రమల గురించి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. 8వ అధ్యాయము 29వ వచనం నుండి, అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడగా, ఒకరు ఏలియా అని, ఒకరు ప్రవక్తల్లో ఒకరని, ఇంకా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడగా, పేతురు, నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. క్రీస్తు అని శబ్దమునకు అభిషిక్తులని అర్థం. అప్పుడు తన్ను గూర్చి ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితంగా చెప్పాను. 31వ వచనం 32వ వచనం చాలా ప్రాముఖ్యమైంది. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించాను. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పెను. ఇది చాలా జాగ్రత్తగా మనము ధ్యానం చేయాలి. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పెను, రహస్యంగా చెప్పలేదు. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పాను. జీసస్ సెడ్ నాట్ సీక్రెట్లీ బట్ ఓపెన్లీ, బిగ్గరగా చెప్పాడు, బహిరంగంగా. నేను శ్రమ పడవలసి ఉంటున్నది. లేఖనాలన్నీ కూడా క్రీస్తు శ్రమ పడాలని అనేక చోట్ల పాత నిబంధన గ్రంథంలో చూస్తే జీసస్ వాజ్ డెపిక్టెడ్ యాజ్ ఎ సఫరింగ్ సర్వెంట్. యేసుక్రీస్తు వారు శ్రమ సేవకునిగా 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడినది. మనం చూస్తే దానియేలు గ్రంథంలో మనుష్య కుమారునిగా
అక్కడ 8వ అధ్యాయంలో దానియేలు కలిగినటువంటి దర్శనంలో యేసుప్రభు వారిని చూశాడు. తర్వాత చూస్తే ఆయన రాజుగా కూడా మనం చూస్తాము. హీఈస్ గోయింగ్ టు రైన్, హీఈస్ గోయింగ్ టు రూల్ ద హోల్ వరల్డ్. ప్రపంచాన్ని ఏలనై ఉన్నటువంటి రారాజుగా దానియేలు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యము శాశ్వత కాలము నిలుచును అని రాయబడ్డది. మరి ఈ సాయంకాలము యేసు ప్రభు వారు సువార్తలన్నిటిలో కూడా ఒక్కొక్క సువార్తలో 3 సార్లు 4 సార్లు మనం చూస్తున్నాము. మనం అక్కడ చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆ మాట చెప్పినప్పుడు పేతురు, వద్దు ప్రభువా, ఇది నీకు దూరమగును గాక అని అన్నాడు. 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యేసు ప్రభు వారు యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగుగాక. క్రీస్తు శ్రమ పడవలసి ఉంటున్నది, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగాను. చూసారా, యేసు ప్రభు వారినే గద్దిస్తూ ఉన్నాడు పేతురు, ప్రభువా నీకు శ్రమ రావద్దు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావు అని పేతురుతో చెప్పాను. నిజంగా అది మొదలు. మరి యేసు ప్రభు వారు మనం చూస్తాము 16వ అధ్యాయము మరియు 17వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు వారు ఆయన శ్రమ గురించి చెప్పాడు. అక్కడ 17వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఏంటి అని అంటే రూపాంతరపు కొండ. ఆ రూపాంతరపు కొండలో మత్తయి సువార్త 17, మార్కు సువార్త 9వ అధ్యాయము, అదేవిధంగా లూకా సువార్తలో చూస్తే యేసు ప్రభు వారి శ్రమ గురించి అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఎవరు? అక్కడ లూకా సువార్త 9వ అధ్యాయంలో చూస్తే మనందరికీ రూపాంతరపు కొండ అనుభవం. మత్తయిలో, మార్కులో, లూకాలో కొంచెం డిఫరెంట్గా యేసు ప్రభు వారు ఎత్తైనటువంటి కొండకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేసే సమయంలో అక్కడ ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభు యొక్క శ్రమలను గురించి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ చూస్తే మనము 9వ అధ్యాయం 31వ వచనం 30 నుంచి, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండ్రి, వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుచుండ్రి. నిర్గమము, డిపార్చర్. ఆయన శ్రమ పడవలసి ఉంటున్నది, ఆయన సిలువ వేయబడవలసి ఉంటున్నది. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుల కొరకు సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తేన పుణ్యదాన బలియాగం. యేసు ప్రభు వారు శ్రమపడి తన శరీరాన్ని రక్తము చిందింపవలసినటువంటి అవసరత ఉంటున్నది. లేఖనాలు, వేదాలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నవి. మరి ఇక్కడ మోషే, ఏలియా కూడా క్రీస్తు యొక్క మరణం గురించి, యెరూషలేములో జరగనైనటువంటి ఆ సంఘటన గురించి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. మన మార్కు సువార్తలో చూస్తే యేసు ప్రభు వారు ధైర్యంగా యెరూషలేమునకు శ్రమ పడడానికి వెళ్తూ ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా భయపడ్డారు. 10వ అధ్యాయం 32వ వచనం, గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 10:32. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పని ఆరంభించి, ఇక్కడ దేవుని వాక్యము చూసినప్పుడు యేసు ప్రభు వారు ఆయన శ్రమలను గూర్చి శిష్యులకు చెబుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటి అని అంటే, వారు క్రీస్తు శ్రమలను గూర్చి చెప్పినప్పుడు ఒక్క మాట కూడా వారు అర్థం చేసుకోలేకపోయారు. మనం తెలుగులో బైబిల్ ఉన్నది కాబట్టి మనం చదవగలుగుతున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ మనకు అర్థం చేపించకపోతే, శిష్యులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కూడా ఉన్నారు, కానీ ఆయన చెప్పిన విషయాలు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే లూకా సువార్త 18వ అధ్యాయంలో ఇట్ ఈస్ రిటన్. చూడండి, 18వ అధ్యాయంలో లూకా సువార్త 31వ వచనం,
గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 8 verse 31. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. మోషే మొదలుకొని సమూయేలు ప్రవక్త వరకు ప్రతి ఒక్కరు కూడా, దావీదు ప్రతి ప్రవక్త కూడా, యెషయా అందరూ కూడా ప్రవచించారు ప్రవక్తల చేత. అదే విషయాన్ని లూకా సువార్త 24వ అధ్యాయంలో అక్కడ యేసు ప్రభు వారు వాళ్ళకి తెలియజేస్తాడు. ప్రవక్తల మాటలు నమ్మనటువంటి మందమతులారా, ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఒమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినంలో ఆయన మరలా లేచునని చెప్పాను. 34వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. వారు అంటే ఎవరు? శిష్యులు. ఈ మాటల్లో ఒక్కటైనను బైబిల్ చదివే వారి మాట అండర్లైన్ చేసుకోవాలి. ఒక్కటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఈరోజు అనేక మంది క్రీస్తు, మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో రాయబడినటువంటి విషయాలు ఆయన స్వయంగా ఆయన నోటి నుండి చెప్పినటువంటి విషయాలే. కానీ శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయనతో కూడా ఉన్నప్పటికీ కూడా ఆ విషయాలు వారికి మరుగు చేయబడ్డవి. అక్కడ రాయబడినటువంటి విషయం నేను చెప్తున్నా, స్వంతంగా చెప్పట్లేదు. ఒక్కటైనను వారు గ్రహించలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడ్డది. మరి ఈ సాయంకాలం యేసు ప్రభు వారు శ్రమ పడడం అనేది లేఖనాల ప్రకారం యేసు ప్రభు వారు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో గెత్సెమనే తోటలో ప్రార్థన మనందరికి తెలుసు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోని గెత్సెమనే ప్రార్థన మనం గమనించినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు ఏమన్నారంటే ఒక మాట చాలా చక్కగా చెప్పాడు. వారందరూ పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, పేతురుతో అన్నాడు, పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టు, కత్తి బట్టు ప్రతివాడు కత్తి చేతని నశించును అని పేతురుతో చెప్పి యేసు ప్రభు వారు అన్నారు. 26వ అధ్యాయం 53వ ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే, అంటే ఒక వ్యూహం ఒకటి 6,000 మంది యోధులు, అంటే 72,000 మంది యోధులు వస్తారు అక్కడికి. అక్కడ రాయబడినటువంటి మాట నేను చెప్తున్నాను. 72,000 మంది కంటే ఎక్కువ మంది దూతల్ని ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకుంటున్నావా? నేను వేడుకొన్న ఎడల ఇలాగు జరగవలనని లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. The scripture should be fulfilled. What does the scripture say? లేఖనం ఏమి చెబుతున్నది? ఆయన మానవుల పాపముల నిమిత్తమై తప్పకుండా. The book of Isaiah chapter 53 verse 10 says, God said it was the will of God to crush him. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఈ సాయంకాలము క్రీస్తు మరణించకపోతే, ఒకానొక దినము ఒక యవనస్తుడు నన్ను ఒక మంచి ప్రశ్న అడిగాడు, పాస్టర్ గారు అందరు ఇలా చెప్తున్నారు, యేసుప్రభు వారు చనిపోయాడు, మనకు రక్షణ వచ్చింది, మన పాపాలు యేసుప్రభు శరీరంలోనికి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాయి? దేవుని వాక్యంలో రాయబడి ఉన్నటువంటి మాట రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో భక్తుడు పౌలు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనము, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దాన్నే మనము మంచి శుక్రవారం అని తలస్తూ ఉన్నాము. క్రీస్తు మరణించని ఎడల మానవుల పాపములకు క్షమాపణ లేదు. పౌలు లాంటి వాడు రోమాపత్రిక 7:24లో, ఓ ఐఎమ్ ఎ రిచ్డ్ మ్యాన్ దట్ హూ విల్ రెస్క్యూ మీ ఫ్రమ్ దిస్ బాడీ ఆఫ్ డెత్, ఐ థ్యాంక్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ అంటాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంనకు నా శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థన, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర, ఈ గిన్నె నా నుండి తొలగించుము, అయినను నా చిత్తం కాదు నీ చిత్తము నెరవేర్చబడాలి. ఆయన
దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన స్వచ్ఛందంగా చనిపోవడానికి వచ్చాడు. ఆయన గొర్రె పిల్ల వలె అప్పగించబడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో చూస్తే మనము అక్కడ బలులు అర్పించే సమయంలో మనం చూస్తాం, చాలా సందర్భాల్లో నేను తెలియజేశాను. మరి ఇశ్రాయేళ్ల పాపములన్నీ కూడా లేవియ కాండంలో ఒక గొర్రెపై ఒక మేకపై వారు మోపి వారు అరణ్యములోనికి ఆ మేకను పంపించేవారు. లేవియ కాండం 16వ అధ్యాయము 21వ వచనము, అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులుంచి ఇశ్రాయేలీల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. జీసస్ వాజ్ యాజ్ ఎ ల్యాంబ్. జీసస్ వాజ్ ద పస్కల్ ల్యాంబ్. ఆయన వధింపబడినటువంటి పస్కా పశువు వలె ఉన్నాడు. అక్కడ భక్తుడు పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ తెలియజేస్తాడు. అక్కడ ఈ సాయంకాలము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1:29లో బాప్తిజం ఇచ్చి యోహాను అంటాడు, మరునాడు యేసు ప్రభు వారు తన యుద్ధకు రావడం చూసి, ఇదిగో ఈయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హియర్ ఇస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. ఆయన మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ప్రాయశ్చితమై ఉన్నాడని యోహాను రాసిన 1వ పత్రిక 2:2లో రాయబడ్డది. ఈ సాయంకాలము ప్రపంచానికి యేసు ప్రభు చనిపోవడం ద్వారా, కొంతమంది అనుకోవచ్చు ఇది ఎంత అన్యాయం అండి, ఒక వ్యక్తి పైన ఇంతమంది పాపాలు మోపబడతాయా? అవును, ఆయన మానవులందరినీ ప్రేమించాడు కాబట్టి ఏ ఒక్కరు నశించడం ఆయన ఇష్టం లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగటన్ సన్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ మే హ్యావ్ ఎన్ ఎటర్నల్ లైఫ్. హలక్ నా హో బల్కి హమేషాకి జిందగీ పాయే. ఆయన ఈ లోకానికి మానవులను రక్షించడానికే వచ్చాడు కానీ శిక్షించడానికి రాలేదు. దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ సాయంకాలము ఆయన మరణం గూర్చి యెషయా గ్రంథం 53 మొదలుకొని ఆయన మనుష్య కుమారునిగా దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో దానియేలు కనిపించినటువంటి ఆ సన్నివేశం, దానియేలు గ్రంథంలో ఆయన ఒక రాజుగా రారాజుగా సర్వలోకాన్ని పరిపాలించేవానిగా కూడా మనకు అక్కడ కనిపిస్తున్నాడు. ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము. సర్వ మానవుల కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకమునకు వచ్చి ఆయన మరణమును గురించి చాలా స్పష్టంగా లేఖనాలు చెప్తూ ఉన్నవి. క్రీస్తు చనిపోకపోతే మెస్సియా, భక్తుడు పౌలు పట్టబడిన వెంటనే ఇమీడియట్ గా యేసే క్రీస్తుని రుజువుపరుస్తూ ఉన్నాడు. యేసే క్రీస్తు ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన మరణంలో ఉన్నటువంటి వారిని భక్తుడు పౌలు చెప్పినటువంటి మాటనే ఒకటి జ్ఞాపకం చేసి ముగిస్తాను. అపోస్తలుల కార్యములో 26వ అధ్యాయము, యాక్ట్స్ ఆఫ్ అపోజిల్ చాప్టర్ 26, యాక్ట్స్ ఆఫ్ అపోజిల్ చాప్టర్ 26 వర్సెస్ బిగినింగ్ ఫ్రమ్ 16-18 కలిసి ఉన్నవి. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము, నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నేను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. ఈ సాయంకాలం నిజంగా ఇక్కడ లేఖనంలో చాలా స్పష్టంగా రాయబడినది. హిందువులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. బృహకారుణ్యోపనిషత్ 6:7-8లో అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతాంగమయ. ఓ దేవా, మేము అసత్యంలో ఉన్నాము, మమ్మల్ని సత్యంలో నడిపించు. ఓ దేవా, మేము చీకట్లో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోకి నడిపించు. ఓ దేవా, మేము మరణంలో ఉన్నాము, జీవంలోనికి నడిపించు. యేసు ప్రభువు వారు నేనే మార్గము సత్యము జీవం అని చెప్పాడు. ఆయన స్వచ్ఛందంగా మనందరి కొరకు చనిపోయాడు. దేవుడి మాటలను దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మా కొరకు నాయన నిన్ను నీవు గొర్రె పిల్లవలే ఈ లోకమునకు వచ్చి సిలువలో ఈ దినము ఉదయం 9 మొదలుకొని మధ్యాహ్నం 3 వరకు స్వచ్ఛందంగా చనిపోయావు నాన్న. మొదటి మాట మొదలుకొని 7వ మాట వరకు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని సెలవిచ్చారు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని సెలవిచ్చావు. అదే రీతిగా నాయన, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో
నీ తల్లి. నా దేవా నా దేవా నా నెల చెయ్యి విడిచితివి, నేను తప్పికొనుచున్నాను, సమాప్తమాయను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. 7 మాటలు నీవు సెలవులో పలికావు ప్రభా, నీకు వదనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలము వాక్యం పెట్టినటువంటి వారిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.